హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇవాళ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చు అనే అంశానికి సంబంధించి చాలా చక్కటి స్పందన కూడా వచ్చింది. అయితే ఇవాళ ఫేజ్ 1లో ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే ఫ్లాట్లు కొనాలా లేకపోతే స్థలాలు కొనాలా, పిఎల్ఓటి ప్లాట్ కొనాలా లేకపోతే సెంట్లలో కొనాలా, ఎట్లా కొంటే బెటరు, ఏది కొంటే మనకు లాభం, ఎక్కడ కొంటే లాభం అనే అంశాల్లో ఒకసారి మనం శ్రీనివాస్ మండలనేని గారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు మనతో పాటుగా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు మొన్న చెప్పారు ఫేజ్ 1 ఫేజ్ 2 ఎలా మనం డివైడ్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అనే విషయం చెప్పారు మీరు. అవును. అయితే అక్కడ పిఎల్ఓటి ప్లాట్లు కొనమంటారా, ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్ కొనమంటారా, లేదు ఏదైనా ఒక వ్యవసాయ భూమిని సెంట్లలో తీసుకోమంటారా, ఏది బెటర్ అంటారు? తొందరగా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ అంటే ఉండటానికి ఇల్లు కట్టుకోవడం అనే సబ్జెక్ట్ పక్కన పెడితే, ఎలాగో వాళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఫ్లాటో లేకపోతే ఇండిపెండెంట్ హౌసో తీసుకోవాలి, విల్లానో తీసుకోవాలి. అట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్కు పెట్టాలంటే పిఎల్ఓటి ప్లాట్లు ఈ చుట్టుపక్కల అంటే అమరావతిలో కూడా ప్లాట్లు వేసి ఉంటారుగా, సిటీలో ప్లాట్లు కొనాలా, సిటీ బయటకు మీరు చెప్పిన ఫేజ్ 1లో కొనాలా లేకపోతే ఫేజ్ 2లో కొనాలా, ఏం చేయాలి? గతంలో మనము వీడియో చేసినప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఫేజ్ 1లో మనము జనరల్గా ఈజీగా అంటే 1-2 ఇయర్స్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఆలోచన చేసుకొని మనకి ఈ వెంటనే మనకు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు మనము ఫేజ్ 1లో ఉంటవి. ఫేజ్ 2లో వచ్చేసరికి మిడ్ లెవెల్ అంటే మరీ అంత ఎక్కువగా కాకుండా అంత తక్కువగా కాకుండా అంటే అది తక్కువ టైం కావచ్చు, అంత ఎక్కువ టైం కాకుండా మిడ్ లెవెల్ ఆఫ్ 3-4 ఇయర్స్ లోపల మనకి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్న ప్రాంతాలు అయితే ఏంటి ఫేజ్ 2లో చేసుకున్నాము. అంటే మోర్ దాన్ 5 ఇయర్స్ తర్వాత మనకి ఎక్కువ బెనిఫిట్ అంటే 5 లక్షలు పెడితే ఇంకొక 5 నుంచి 10 లక్షలు, 5కి 5 కావచ్చు, 10 కావచ్చు, ఆ టైంలో ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్గా మనం ఫేజ్ 3లో మనం అనుకున్నాము. దీన్ని బేస్ చేసుకుని ఈరోజు ఫేజ్ 1 ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని బేస్ చేసుకుని ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా నేను చెప్తాను. ఈరోజు ఫేజ్ 1లో నేను ఇప్పుడు గమనిస్తున్నాను, మీరు ఫేజ్ 1కి వెళ్ళే లోపు నేను ఇంకోటి కూడా అడిగా. అమరావతి సిటీ ఏరియా ఉంది కదా, ఆ సిటీ ఏరియాలో ఇప్పటికే గవర్నమెంట్ ప్లాటింగ్ అయింది. అవును. ఆ గవర్నమెంట్ ప్లాటింగ్లో ప్లాట్లు కొనుక్కోవచ్చా ఇప్పుడు? అది కూడా ఫేజ్ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నప్పుడు ఈ అమరావతి ఏదైతే సీడ్ యాక్సెస్ ఏరియా ఉందో, రాజధాని ఏరియా ఉందో, దాంట్లో ఆ ప్లాట్లన్నీ కూడా మనకి ఫేజ్ 1లోనే వస్తాయి. ఎందుకంటే అతి తక్కువ టైంలో మనకి బెనిఫిట్ పొందే అవకాశం ఉన్న ప్రాపర్టీస్ అనమాట ఇవన్నీ కూడా. అందుకని మనం ఫేజ్ 1లో చేసుకున్నాం. ఇక్కడ ఈ ఫేజ్ 1 మీరు ఎక్కడ పెట్టుకున్నా అవుట్ ఆఫ్ ద అమరావతి రీజన్ అండ్ క్యాపిటల్ రీజన్ పెట్టుకోవాలన్నప్పుడు ఫేజ్ 1లో మనం కొన్ని మాట్లాడుకున్నాం. తాడేపల్లి నుంచి మంగళగిరి బేస్ చేసుకుని మాట్లాడుకున్నాము. మీరు ప్లాట్లు ఇంతకుముందు క్వశ్చన్ వేశారు. ఫేజ్ 1లో ప్లాట్లు కొనాలా ఫ్లాట్లు కొనాలంటే ప్లాట్లు 100% నేను చెప్తున్నా కదా, ఈ అమరావతి క్యాపిటల్ రీజన్లో పెట్టుకున్నట్టు రైతులకు ఏదైతే ప్లాట్లు అలాట్ చేశారో ఆ ప్లాట్లు కొనుక్కుంటే 35,000 నుంచి 55,000 లోపల నడుస్తుంది కదా. ఆ 35 అతి తక్కువ అర్జెంట్ డబ్బులు అవసరమైన వాళ్ళు 35,000కి ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. అక్కడ చూసి ఆచితూచి అమ్మే పరిస్థితులు ఉన్నవి. సో ఈరోజు పెట్టుకున్నట్లయితే మంచి అవకాశాలు అయితే బెనిఫిట్ పొందడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ప్లాట్లు అయితే ఆ రీజన్లో పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ బయటికి ఏదైతే క్యాపిటల్ రీజన్ బయటకు వచ్చినప్పుడు ప్లాట్లు పెట్టుకుంటుంటే నేనైతే సజెస్టబుల్ కానంటాను. ప్లాట్లు పెట్టుకోవద్దు. అంటే ప్రైవేట్ వెంచర్స్లో ప్లాట్ కొనొద్దు అంటారు బయటకు వచ్చాక. బయటకు వచ్చిన తర్వాత ఏదైతే క్యాపిటల్ రీజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్లాట్లు ఎందుకంటే ప్లాట్లు కొనకండి. ఇప్పుడున్న పరిస్థితికి మేబీ కొనొచ్చు. ఎప్పుడు నీకు డెవలప్మెంట్ జరుగుతుంది అనే కాన్సెప్ట్ అర్థమైనప్పుడు మీరు కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. దాన్ని బేస్ చేసుకునే డెవలపర్ ఎవరైతే ప్లాటింగ్ వెంచర్ వేసారో దాంట్లో సిఆర్డీ అప్రూవల్ ఉండి పర్ఫెక్ట్గా ఉండి అట్లా కొనుక్కోవచ్చు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ తరఫున కొనుక్కున్నట్లయితే ఏమవుతుందంటే ఒకవేళ ఏమైనా చిన్న ప్రాబ్లం అయినా రిఫ్లెక్షన్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. గత 10 సంవత్సరాల్లో చూసినట్టు ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవుతాయని భయంతో జాగ్రత్తతో ఉండాలి మనము. కానీ అలా కాకుండా మనం కొనుక్కోవాలంటే ఎలా చేయాలన్నట్టయితే నేను ఒకటే చెప్తున్నా, మీ ఫ్రెండ్స్ కానీ మీరు
ఏమైనా ఉన్నా కానీ సరే మేము ఆల్రెడీ ఆ ప్రాసెస్ మేము చేస్తూ ఉన్నాము ఇప్పటికీ మా ఎన్ఆర్ఐ కస్టమర్స్ కావచ్చు వీళ్ళందరితో కలిపి మేము కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కాన్సెప్ట్లో మేము చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత సంగతి మాట్లాడదాం. మీరు అన్నటువంటి ప్రాంతాలు ఏదైతే కాజా టోల్ గేట్ దగ్గర నుంచి చూసినట్లయితే ఈ కాజా టోల్ గేట్ దగ్గర నుంచి భూములు ఇమ్మీడియట్ గా డెవలప్ అవ్వే ప్రాంతాలు చెప్తున్నారు మీరు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్, ఫస్ట్ ఫేజ్ లో అంతేనండి. ఈ కాజా టోల్ గేట్ మరి చూద్దాం ఇక్కడ. ఇదిగోండి ఈ కాజా టోల్ గేట్ దగ్గర నుంచి కూడా చూసుకొని మనం వెళ్ళినట్లయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బౌండరీస్లో ఉంటుంది. వచ్చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా మురుగన్ హోటల్ దాటిన తర్వాత చూడండి చిన్న కాకనే దగ్గర నుంచి అది అవుటర్ రింగ్ రోడ్, అది ఇది ఇన్నర్ రింగ్ రోడ్ లైక్ అటు నుంచి వెస్ట్ రోడ్డు ఇక్కడ వస్తుంది చిన్న కాకనే దగ్గర. మీరు చెప్తున్న ఇన్నర్ రింగ్ రోడ్ ఏదో ఉండి ఇక్కడ వస్తుందండి. ఇది మొత్తం కూడా మరి కృష్ణానది మీద నుంచి కూడా వెస్ట్ రోడ్ వస్తుంది, వెస్ట్ రోడ్డు అండ్ ఈస్ట్ రోడ్ కూడా ఒకటి అవుతుంది. మేబీ 1 yearలో కూడా ఇది అయిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకున్నా కానీ మంచి అవకాశాలు అయితే ఉంది. ప్లస్ ఈ ఏరియాలో ఏముంది చూడండి, ఈ ఏరియాలో ల్యాండ్ ఎవరన్నా వెంచర్స్ చేసినప్పటికీ జాగ్రత్తగా చూసుకొని వేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం. ఇది మనకి ఫేజ్ 1లో అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి ముందుకు రాగానే మనకి మంగళగిరి చేనేత సర్కిల్ ఉంటుందండి ఏరియా. ఇది మంగళగిరి చేనేత సర్కిల్. ఇక్కడ నుంచి NH16కి వచ్చాము, జనసేన పార్టీ ఆఫీస్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే చాలా హాట్ కేక్ అండి. మీరు ఏదైతే చేనేత సర్కిల్ దగ్గర నుంచి చూసినట్టు ఇటు పక్కన ఎన్ఆర్ఐ హాస్పిటల్ మంగళగిరి టౌన్లోకి వెళ్ళిపోతాము. ఇది NH16 విజయవాడ వెళ్ళే రోడ్డు, జనసేన పార్టీ ఆఫీసు. ఇంకా ఒక 3 kilometers దూరం వెళ్తే టీడీపీ ఆఫీస్. ఇక్కడ చూడండి టీడీపీ ఆఫీస్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది కదా టీడీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్. అది ఇక్కడ జనసేన ఆఫీస్ ఉంది. ఈ విధంగా ఈ ప్రాంతాలు చూడండి అన్ని పార్టీలు కూడా ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలన్నీ కూడా బీజేపీ కూడా ప్రపోజ్డ్ ఈ తాడేపల్లి కేంద్రంగా మంగళగిరి కేంద్రంగా రేపు ఇక్కడ వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వస్తుంది అంటున్నారండి. యా, ఈ ఏరియాలో బీజేపీ ఆఫీస్ వస్తుంది అంటున్నారు. అవును, ఆల్రెడీ ఇక్కడ సిపిఎం ఆఫీస్ కూడా ఉంది. యా, ఈ ఇటు సైడ్ ఇక్కడ. సో ఇక్కడ జనసేన పార్టీ ఆఫీసు చేనేత సర్కిల్ దగ్గర నుంచి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో ప్లాట్లు ఎక్కువ ఇక్కడ కొంచెం జూమ్ అవుట్ చేయండి. మీకు ఖాళీ ల్యాండ్ చేయండి. ఇక్కడంతా కూడా మొత్తం ఖాళీ ల్యాండ్. ఇక్కడ కొద్దిగా డెవలప్మెంట్ ఇంకా ముందుకెళ్తే డెవలప్మెంట్ అవుతుందా లేదా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. కానీ వరకు చూసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో ఫేజ్ 1లో ఈ కాజా దగ్గర ఈ ఖాళీగా ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంటుంది. కానీ అన్నీ ఒకటేసారి ప్యారల్గా డెవలప్ అయితే అవ్వవు. కానీ మంచి అవకాశం ఇది కూడా పెట్టుకుంటే. కానీ ఈ ఏదైతే చూడండి ఇక్కడ ఆత్మకూరు, ఇక్కడ తెనాలి ప్రాంతం ఉన్న తెనాలి వెళ్ళే రోడ్డు ఉంది చూడండి. ఇక్కడ మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే రోడ్డు. ఈ బేస్ చేసుకొని ఇక్కడి నుంచి కుంచనపల్లి, ఈ తాడేపల్లి ఈ ప్రాంతం ఉంది చూడండి. మన కృష్ణానది దగ్గర నుంచి, కృష్ణానది సర్కిల్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ఈ తాడేపల్లి తెనాలి ఫ్లైఓవర్ ఈ ఏరియా బేస్ చేసుకొని మీరు పెద్దవడ్లపూడి ఇక్కడ చూడండి. ఇది ఒక కాలువ వస్తుంది, ఇక్కడ ఒక కెనాల్ వస్తుంది, ఒక రైల్వే ట్రాక్ వస్తుంది, ఇంకో కెనాల్ వస్తుంది. ఇది బేస్ చేసుకుని ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకుని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కేఎల్ యూనివర్సిటీ ఇది బేస్ చేసుకొని ఇట్లా ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చూస్తున్నారు. ఇది ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఈజీగా మీరు 1 yearలోనే ఇక్కడ అమరావతి ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగేదాన్ని బట్టి 1 yearలోనే మీకు మంచి బెనిఫిట్స్ అయితే పొందే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా మీరు చెప్తారు. అంతే, ఎగ్జాక్ట్లీ అండి. ఇది అదే ఇక్కడ నుంచి ఇది హైవే అనుకుంటున్నాను. అవునండి, ఇది హైవే. అవును. ఓకే, ఇక్కడ నుంచి వడ్డేశ్వరం ఎట్లా పెట్టుకుంటాం. తాడేపల్లి ప్రాంతం కూడా పెద్దవడ్లపూడి, ఇక్కడ ఆత్మకూరు ప్రాంతం ఉంది కదా, మంగళగిరి తెనాలి వెళ్ళే రోడ్డు దగ్గర నుంచి ఈ బేస్ చేసుకొని తాడేపల్లి, ఈ కృష్ణా రివర్ దగ్గర నుంచి కూడా ఇటు పక్కన కేఎల్ యూనివర్సిటీ దగ్గర నుంచి పెట్టుకుంటే ఈ ప్రాంతంలో పెట్టుకున్నట్లయితే మంచి అవకాశం ఉంటుంది. ప్లస్ వేగంగా డెవలప్ అవుతుంది. మీరు 1 yearలోనే బెనిఫిట్స్ వస్తారు. 1 yearలో బెనిఫిట్స్ వస్తారు. ఇది చూడండి హెచ్ఎన్ కనబడుతుంది ఈ ఏరియా. ఇది మొత్తము ఎయిమ్స్ హాస్పిటల్ అండి. ఎయిమ్స్ హాస్పిటల్. ఈ కొండలోని 2 కొండల మధ్యలో ఎయిమ్స్ హాస్పిటల్ కట్టారు. చూడండి ఇక్కడ ఆత్మకూరు దగ్గర నుంచి ఇదే హైవే, నేషనల్ హైవే నుంచి NH16 నుంచి ముందుకెళ్ళినట్లయితే మనకి ఇక్కడ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ చెప్పాను చూడండి మీకు.
టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి హ్యాపీ రిసార్ట్స్ మంజీరా మోనార్క్ అని సీకే కన్వెన్షన్ కావచ్చు అండ్ మంజీరా మోనార్క్ అండ్ యా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ సెక్షన్ కూడా మిడ్ వ్యాలీ సిటీ అని ఒకటి ఉంది మంజీరా మోనార్క్ అయితే ఇవి బేస్ చేసుకుని ఇక్కడ హ్యాపీ రిసార్ట్ ఇటు పక్కన ప్రాంతం ఉన్న చూడండి ఇవి మొత్తం ఖాళీ ల్యాండ్లే ఇక్కడ విల్లా ప్రాజెక్టులు కానీ ఏమైనా అపార్ట్మెంట్స్ ఇప్పుడు ఈ ఏరియాలో అపార్ట్మెంట్స్ కొనుక్కోవచ్చు కానీ ఇక్కడే చాలా మంది అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నవి కొన్ని లక్షల ఎస్ఎఫ్టీ అవైలబుల్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఫిల్ చేయాలంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ రావాలి, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్తో ఫిల్ చేయలేము అది. కానీ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకో మరి అపార్ట్మెంట్ ఫ్లాట్లు అయితే నేనైతే సజెస్ట్ చేయను ఈ ఏరియాలో. కేవలం విల్లాసు అనే కాన్సెప్ట్లో లేకపోతే ఒక 5-6 కలిసేసి 10 మంది కలిసేసి కమ్యూనిటీగా ఫామ్ అయ్యి ఒక ఎకరం నుంచి 10 ఎకరాల వరకు వాళ్ళు పర్చేజ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఇంకో 1 year 2 yearsలో వీళ్ళు రీసేల్ చేసుకున్నా కానీ మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక 1 yearకి ఒక ప్రాపర్టీ కొన్నారంటే ఏరియాలో నీకు కమింగ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయితే గత 10 సంవత్సరాల్లో కూడా కుంటుపడిన పరిస్థితి కనిపించింది. కానీ గతంలో నేర్చుకున్న గుణపాఠాలకు తగ్గట్టుగా ఇప్పుడున్న ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం అయితే రాజకీయంగా మనకు కనిపిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఏదైనా ఇన్వెస్ట్మెంటు రాజకీయ పరిస్థితులు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేసి 1 yearలో ఈరోజు ఇక్కడ పెట్టుకున్న 1 yearలో రేపు రీసేల్ చేసుకున్నా కానీ 1 CRకి మినిమం 1 CR రాకపోతే చూడండి ఇదే మాట ఈ వీడియో గుర్తుపెట్టుకోండి 1 CRకి 1 CR వచ్చే అవకాశం ఉంది ఈ ప్రాంతము. ఎన్ని రోజుల్లో? 1 year. 1 yearలో రాజకీయ పరిస్థితులు మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి. అంటే రాజకీయ పరిస్థితులు అంటే ఈ 5 ఏళ్ల వరకు అయితే లేదు సార్, 5 ఏళ్ళ వరకు ఏం కాదు. నేను అదే చెప్తాను, ఇప్పుడున్న అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి 100% సపోర్ట్ చేయాలి ఇక్కడ. దాన్ని బేస్ చేసుకుని అంటున్నా. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే క్రమంలో వడ్డేశ్వరం దగ్గర నుంచి ఇక్కడ ఇప్పటం గ్రామం ఉంటుంది, ఇప్పటము వడ్డేశ్వరము ఇది చూడండి, కేఎల్ యూనివర్సిటీ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి చూడండి, ఆత్మకూరు ఈ ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు. దీంట్లో కుంచినపల్లి ఈ ప్రాంతాల్లో ఉన్నాయి కదా, నూతక్కి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. మనం ఇక్కడ నూతక్కి ఉంటుంది డౌన్లో, నూతక్కి చిర్రావూరు ఈ ప్రాంతం వరకు కూడా వెళ్ళొచ్చు. మంచి డెవలప్మెంట్స్ విల్లా ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. కానీ ఇనిషియల్గా వీళ్ళు 2 ఏదైతే కెనాల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇదొక కెనాల్ ఉంది మధ్యలో. ఈ కెనాల్కి ఇది నేషనల్ హైవే అండి, ఇది నేషనల్ హైవే. ఇక్కడ ఒక కెనాల్ ఉంది, చిన్న కెనాల్ ఒకటి, ఇది రైల్వే ట్రాకు, ఇది ఒక కెనాలు. ఈ 2 కెనాల్కి మధ్యలో చిన్న రైల్వే ట్రాక్ ఉంది. అంటే రైల్వే ట్రాక్ రాకుండా ఈ కెనాల్కు రాకుండా అంటే డిఫరెంట్ వాల్యూ ఉంటుంది. ఈ కెనాల్ కనీసం ఇక్కడ దాకా రావాలంటే సరైనటువంటి ఇక్కడ నుంచి ఈ అవతల నుంచి రావాలంటే ఇటువైపు కుంచినపల్లి వెళ్ళేసి నీకు నేషనల్ హైవే కనెక్ట్ కావాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. ఓకే, కానీ ఈ రైల్వే ట్రాక్ తగలకుండా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అతి తక్కువ టైంలో మీకు బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంది. విల్లా ప్రాజెక్టులో పెట్టుకోవచ్చు, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా కొనుక్కున్నా కానీ రేపటి నాడు సేమ్ అగ్రికల్చర్ 1 acre కొనుక్కున్నట్లయితే ఎకరాన్ని అమ్ముకున్నా కానీ మీకు అవకాశం ఉంటుంది. సేమ్ మేము ఇదే కాన్సెప్ట్ని ఏదైతే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ని మేము హైదరాబాద్లో చేసేసి ఇంప్లిమెంట్ చేసి బలీయమైనటువంటి బెనిఫిట్స్ అయితే పొందగలిగాము. సేమ్ ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల సరైన టైంలో ఇన్వెస్ట్మెంట్ సరైన బెనిఫిట్స్ ఇస్తుందండి అనేదానికి ఒక ఉదాహరణగా కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు.